హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని తగినంత ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టి నీళ్లు మరగనిచ్చేద్దాం. క్యాప్సికమ్, ఆనియన్, గార్లిక్, క్యాబేజ్ అలాగే గ్రీన్ ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. నీళ్లు బాగా మరిగాక నూడిల్స్ వేసి 90% వరకు కుక్ చేసుకుని వార్చేసుకుని దాంట్లో ఆయిల్ వేసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేయించుకుందాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుని వీటిని కూడా ఒక 2 minutes పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ కొద్దిగా మెత్తపడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్లోని వైట్ పార్ట్ కూడా వేసుకుని కొద్దిగా వేయించుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2 spoons ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్, 1 spoon డార్క్ సోయా సాస్, 2 spoons ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ అలాగే 2 చెంచాలు టమాటో కెచప్ కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ మరియు ఎర్రకారం కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని హై ఫ్లేమ్లో 2 minutes పాటు సాటే చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకుని నూడిల్స్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకుని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హక్కా నూడిల్స్ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.